అది ఓ వెలుగు జిలుగులు విరజిమ్మే కళావేదిక. ఆ వేదికపై ఓ నర్తకీమణి నేత్రపర్వంగా నృత్యాభినయం చేస్తోంది. ఆ నర్తన సరళికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కాలియందియల కదలిక, హస్తముద్రల విన్యాసం, ముఖారవిందంలో అభినయం, ఇలా ఆ నర్తకీమణి నాట్యరీతిలో ప్రతి అంశం ఆమె స్వకపోల కల్పితం. తాను ప్రదర్శించే నృత్యానికి ఆమె నిర్దేశకురాలు. ఆ ప్రదర్శనకు ఆమె ప్రేక్షకుల చేత జేజేలు అందుకుంది. అక్కడ ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. దగా పడిన హృదయాలు ఘోషిస్తున్నాయి. అన్యాయం జరిగిన జీవితాలు దిక్కులు పిక్కటిల్లేలా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాయి. పీడిత తాడిత బతుకులు బజారుకెక్కి బండబారిన తమ జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. వీళ్ళందరినీ ముందుండి నడిపిస్తున్నది ఓ ఉద్యమకారిణి. కళా సామాజిక రంగాలకు ఆమె వారధి, జనచైతన్య ఉద్యమాల రథసారథి, కళను సామాజిక అభ్యున్నతి వైపు మళ్లించిన కళల కాణాచి, విభిన్న రంగాల వినూత్న మేలుకలయికల మేటి సవ్యసాచి మల్లికా సారాభాయ్. సామాజిక సేవా కళారంగాలలో నిర్విరామ కృషి చేస్తున్న మల్లికా సారాభాయ్ 1953 మే 9న అహ్మదాబాద్లో జన్మించారు. ఆమె తల్లి ప్రఖ్యాత నర్తకీమణి మృణాళిని సారాభాయ్, తండ్రి ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్. మల్లిక తన సహ విద్యార్థి బిపిన్ షాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి సంతానం కుమారుడు రేవంత్, కూతురు అనాహిత. ఆమె పాటించే జీవన సూత్రం ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడం. మల్లిక తన పేరుకు తగ్గట్టుగానే చిన్నతనం నుంచి తన ప్రతిభా వైదుష్యాల్ని ప్రకటించసాగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా బాల్యం నుంచే బహుముఖ ప్రతిభను ప్రదర్శించింది ఆవిడ. ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, విఖ్యాతిగాంచిన నర్తకీమణి మృణాళిని సారాభాయ్ కుమార్తెగా బాల్యం నుంచే తన ప్రతిభా విశేషాల్ని చాటుకుంది. తన తల్లి దగ్గరే నృత్య శిక్షణ పొంది కూచిపూడి భరతనాట్యాల్ని అభ్యసిస్తూ తల్లికి తగిన తనయురాలు అని అనిపించుకుంది. మరోపక్క చదువులో కూడా మేటిగా కొనసాగుతూ అగ్రశ్రేణి విద్యార్థినిగా ఉపాధ్యాయుల మన్ననల్ని అందుకుంది. తన సొంత నగరమైన అహ్మదాబాద్లోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్, ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ నుంచి ఎంబీఏను, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ని మల్లిక అందుకుంది. కళ కోసం కాదు, సమాజం కోసం, ఆ సమాజంలో మార్పు కోసం అని మల్లిక విశ్వసిస్తారు. తన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న నాట్య కళలో విశేషమైన ప్రావీణ్యాన్ని కనబరుస్తూ సాటిలేని మేటి కళాకారిణిగా మల్లికా సారాభాయ్ గుర్తింపు పొందారు. ఎవరు దేనికోసం పుట్టారో ముందే నిర్ణయించుంటుంది అంటారు. ఇందులో నిజమెంతో గాని మల్లికకి ఏం కావాలో ఆమె తల్లిదండ్రులే నిర్ణయించారు. ప్రఖ్యాత కళాకారిణిగా ఆమెకు సారాభాయ్ ప్రోత్సాహం ఎంతగానో దోహదపడ్డాయి. मैं जब काफ़ी छोटी थी तब अम्मा ने सबसे पहली बार हिंदुस्तान में నా చిన్నప్పుడు మా అమ్మ ధార్మిక, పురాణ, ఆధ్యాత్మిక అంశాలతో ఉండే శాస్త్రీయ నృత్య రీతిని, దేశంలోనే మొట్టమొదటిసారిగా వరకట్న సమస్యతో కూడుకున్న నృత్య నాటకాన్ని రూపొందించారు. ఆ నృత్య నాటకం మొదటిసారిగా శాస్త్రీయ కళారూపంలో వరకట్న సమస్య గురించి చర్చించింది. ఆనాటి ఆ ప్రదర్శన వరకట్న సమస్యను జాతీయ స్థాయిలో ప్రజల కళ్లకు కట్టేలా చేసింది. ఆ ప్రభావం నాపై ఉండడంతో కళ అనేది ఒక భాష, అది ఏదైనా ప్రజల సమస్యలపై దృష్టి సారించగలగాలి అని ఆ రోజే నిర్ణయించుకున్నాను. किसी भी इशू पे लोगों का फोकस केंद्रित कर सकते हैं. భరతనాట్యం, కూచిపూడి ఈ రెండు నృత్య రీతులు కూడా దక్షిణ భారత నృత్య సంప్రదాయంలో మకుటాయమానమైనవి. నృత్త
నృత్య, తాండవ, లాస్య, అభినయ వంటి నాట్యరాశుల సమ్మిళితమైన శాస్త్రీయ నృత్యకళా సిగలో మల్లిక సిరిమల్లియలా గుబాళించింది. అటు భరతనాట్య రీతిలో, ఇటు కూచిపూడి శైలిలో మల్లిక తనదైన ప్రజ్ఞను కనబరిచింది. 1984-89 సంవత్సరాల మధ్యకాలంలో పీటర్ బ్రూక్ నిర్దేశకత్వంలో రూపొందిన మహాభారత నృత్య రూపకంలో మల్లిక ద్రౌపదిగా అభినయించారు. ద్రౌపది ప్రధాన పాత్రగా రూపొందిన ఈ రూపకానికి దేశ విదేశాల్లో విశేషమైన ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ద్రౌపదిగా మల్లిక నిరుపమానమైన రీతిలో ఆ పాత్రకు న్యాయం చేశారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ రూపకాన్ని ఫ్రాన్స్, న్యూయార్క్, లాస్ ఏంజల్స్, టోక్యో, గ్లాస్గో, పెర్త్, అడిలైడ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత మహానగరాల్లో జరిగిన నృత్యోత్సవాల్లో ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పుని పొందారు. పీటర్ ఎప్పుడూ చెప్పేవాడు, మీరు ఒక పాత్రను పోషించేటప్పుడు మీరు ఆ పాత్ర అంతరంగంలోకి వెళ్లిపోయి ఆ పాత్రకు ప్రతిరూపం అయిపోవాలి అని. ఆనాటి ద్రౌపది పాత్ర, ఆ 5 ఏళ్ల అనుభవం నా జీవితాన్ని మార్చింది. నేను అక్కడ ఒంటరిగా పనిచేసేదాన్ని. ఆ సమయంలో నేను ఫ్రెంచి భాష నేర్చుకోవలసి వచ్చింది. అప్పటికి వృత్తి నైపుణ్యం ఉన్న రంగస్థల నటిని కూడా కాదు. కేవలం అనేక సంవత్సరాల మానసిక పరమైన ఆలోచనల నుంచి ఇప్పటి నేను పుట్టాను. సరికొత్త కళాకారుల్ని తీర్చిదిద్దడానికి తన భర్త సహకారంతో దర్పణ్ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పేరిట ఒక సంస్థను 1977లో స్థాపించారు. ఈ అకాడమీ బాధ్యతల్ని 1982లో మల్లిక స్వీకరించింది. ఔత్సాహికులకు నృత్య శిక్షణ ఇవ్వడంతో పాటు లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారుల ప్రదర్శనలకు ఈ సంస్థను వేదికగా చేసింది. తన తల్లిదండ్రులు స్థాపించిన సంస్థ గుంపులో ఒకటిగా మిగిలిపోవడం ఆమెకు అస్సలిష్టం లేదు. అందుకే సృజనాత్మకంగా మల్లిక ఆలోచించింది. సరికొత్త నృత్య రూపకాల్ని రూపొందించింది. సమకాలీన సమస్యల ఇతివృత్తాల్ని రూపకాలుగా మలిచింది. నడుస్తున్న చరిత్రను నాట్యంలోకి మళ్లించింది. ఊహాలోకంలో విస్తరించే కథనాలతో కూడిన నృత్యాంశాల్ని పక్కన పెట్టింది. వర్తమాన జీవన చిత్రికకు నాట్యకళతో మేళవింపు చేసింది. तीस 40 साल में तो दर्पणा प्राइमरीली एक परफॉर्मेंस इंस्टीट्यूट और एक దర్పణ మొదటి 30-40 సంవత్సరాలు కేవలం శిక్షణాలయం మాత్రమే. గత 60 సంవత్సరాలుగా ఈ సంస్థ గుజరాత్ పరిస్థితులలో చాలా వరకు మార్పు తెచ్చింది. ప్రస్తుతం ఇక్కడ చెన్నై కంటే ఎక్కువ మంది భరతనాట్యం లాంటి నృత్యాలను నేర్చుకుంటున్నారు. 1977 నుండి నేను దర్పణ బాధ్యతలు చూస్తున్నాను. గత 31 సంవత్సరాల నుంచి ఒక కళాకారిణిగా నేను సంపాదించిన ప్రతి రూపాయి దర్పణకే వెచ్చిస్తున్నాను. మల్లికా సారాభాయి విశేష కృషి వల్ల ఎన్నో ఉదాత్తవంతమైన నృత్య రూపకాలు జీవం పోసుకున్నాయి. నృత్య కళాకారిణిగానే కాక నృత్య దర్శకురాలిగా కూడా ఆమె ప్రతిభ నిరుపమానం. ది పవర్ ఆఫ్ విమెన్, స్త్రీ శక్తి నృత్య రూపకంలో భారతీయ మహిళలు సామాజికంగా ఎదుర్కొనే విభిన్న సమస్యల సమాహారాన్ని మల్లిక ఆవిష్కరించారు. సీతాస్ డాటర్స్ నృత్య రూపకంలో సీతాదేవి వారసులుగా భారతీయ స్త్రీలు ఎదుర్కొనే కడగండ్లను కళ్లకు కట్టించారు. మల్లిక సారథ్యంలో ఈ రూపకం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 సార్లకు పైగా ప్రదర్శితమైంది. కలియుగ్ రూపకంలో దేశంలో పెచ్చరిల్లుతోన్న అవినీతిని ఎండగట్టారు. V4, Cityscapes, Conference of the Birds, IK2, In Search of the Goddess, Dance of Life, Western Women, India Then Now, Forever, Unheard Voices. ఇలా చెప్పుకుంటూ పోతే
మల్లిక సృజించిన నృత్య రూపకాలు ఎన్నెన్నో. ఈ రూపకాలు ఆంగ్లంతో పాటు ఇతర ప్రపంచ భాషల్లోనూ ప్రదర్శితమయ్యాయి. భారతీయ శాస్త్రీయ నృత్య పతాకను మల్లిక అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించింది. నృత్య కళాకారిణిగా, నృత్య దర్శకురాలిగా, ఇరుపార్శ్వాల్ని ప్రతిభావంతంగా ప్రకటించి నర్తనా చూడామణిగా మల్లిక ప్రఖ్యాతి చెందింది. శాస్త్రీయ నృత్యంలో విలక్షణ ప్రయోగాలతో పాటు మరుగున పడుతోన్న జానపద, గిరిజన కళా సంప్రదాయాల పరిరక్షణకు మల్లిక నడుం బిగించింది. తాను నిర్వహించే దర్పణ సంస్థ తరఫున జనవాక్కు, వాయిస్ ఆఫ్ ది పీపుల్ పేరిట జానపద, గిరిజన కళా సంస్కృతుల రక్షణకు ఆమె పాటుపడ్డారు. సానపెట్టిన వజ్రం ఎన్నో పార్శ్వాల్లో వెలుగు జిలుగుల్ని విరజిమ్ముతుంది. నృత్యాభినయంలో నిరుపమాన పాటవాన్ని వెల్లడిస్తూనే మరోపక్క అభినేత్రిగా తనను తాను ఆవిష్కరించుకుంది. తన వైదుష్యానికి ఎల్లలు లేవని నిరూపించుకుంది. గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, మలయాళం భాషల్లో దాదాపు 30 చిత్రాలలో మల్లిక నటించారు. 1972లో విడుదలైన సోనాల్ హిందీ చిత్రం ద్వారా ఆమె తెరంగేట్రం చేశారు. పలు భాషా చిత్రాల నుంచి అసంఖ్యాకంగా ఆమెకు అవకాశాలొచ్చినా తన మనసుకు నచ్చిన పాత్రల్ని ఆమె అంగీకరించారు. నటించడం అంటేనే కృత్రిమం, దాన్ని వీలైనంత సహజంగా భ్రమింపజేయాలని మల్లిక భావిస్తారు. సుప్రసిద్ధ నటదర్శకుడు సర్ లారెన్స్ ఆలివర్ మాటల్లో చెప్పాలంటే నటనంటే పచ్చి అబద్ధమే, కానీ నమ్మకుండా ఉండలేనంత అబద్ధం. అలాంటి నటనల్లో కూడా తాను మేటినని మల్లిక నిరూపించుకున్నారు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. मैं तो जिंदा रहने के लिए अपने देह को बेचती हूँ और फिर भी पेट नहीं भरता. ऐसा है ना, हमारे धंधे में भी आजकल बहुत कंपटीशन हो गया है और वो एड्स के चक्कर में ग्राहक ही नहीं आते. देखिए ना प्रभु, ये सच है कि मैं सच बोलना चाहती हूँ. मैं चाहती हूँ कि मेरे परिवार का नाम रोशन करूं. నా జీవితం తెరచిన పుస్తకం. దాపరికాలకు గాని, లోగుట్లకు గాని నా జీవనయానంలో అవకాశం లేదు అంటారు మల్లిక. అహ్మదాబాద్ ఎంబీఏ చదివే రోజుల్లో మల్లికకు బిపిన్ షాతో పరిచయం ఏర్పడింది. 1994లో మల్లిక, బిపిన్లు తమ ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా మాపిన్ పబ్లిషర్స్ పేరిట ఓ ప్రచురణ సంస్థని ప్రారంభించారు. ఈ ప్రచురణ సంస్థ ద్వారా దేశ, విదేశీ భాషలకు సంబంధించిన పలు పుస్తకాల్ని ప్రచురించారు. 1979లో డిజైన్ మ్యాగజైన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఆరంభించడం ద్వారా దేశంలో మొట్టమొదటి డిజైన్ మ్యాగజైన్ పబ్లిషర్గా ఆమె గుర్తింపు పొందారు. వివిధ విషయాలపై వెలువడిన దాదాపు 15 గ్రంథాలకు మల్లిక సంపాదకత్వం వహించారు. మరికొన్నింటికి రచయితగా, సహరచయితగా బాధ్యతలు నిర్వహించారు. కళలు, సంస్కృతి, సామాజిక సమస్యలు, ఆధ్యాత్మికం, పర్యావరణం ఇలా విభిన్న అంశాలకు సంబంధించిన పుస్తకాలకు సంపాదకత్వం వహించి ఆమె తన బహుముఖ విజ్ఞాన ప్రతిభా సరళిని ఆవిష్కరించారు. మాపిన్ పబ్లిషర్స్ ద్వారా వెలువడిన పలు గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా గరిష్ట అమ్మకాల్ని సాధించాయి. నేను పీటర్ బ్రూక్తో మహాభారత్లో చేసిన తర్వాత అనుకునేదాన్ని, ఒకవేళ నేను ఏదైనా కొత్తగా సృజించాలంటే దాన్ని నాకు నేనుగా రాయాల్సి ఉంటుంది అని. ఇంకొకరు నా మనసులో ఉన్నది రాయలేరు. అందుకే నేను రచయిత్రినయ్యాను, నృత్య దర్శకురాలినయ్యాను. అలా కావలసిన ప్రతిదాన్ని సొంతంగా సాధన చేశాను. మీరాబాయి పాత్ర కోసం, ఝాన్సీ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అలాగే పాడేదాన్ని, ఆడేదాన్ని. అలా మొదటి నుంచి కొత్తది నేర్చుకోవడం అనేది నాకు ఉత్సాహం. రచయితగా, సంపాదకురాలిగా కాక పలు పత్రికల్లో కాలమిస్టుగా కూడా మల్లిక తనదైన ముద్రలో కొనసాగుతున్నారు. ప్రముఖ పత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్యూ ఫ్రమ్ ద బ్రిడ్జ్, డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్లో జస్ట్ స్పీకింగ్,
దివ్య భాస్కర్లో ఇన్ మై ఒపీనియన్ వంటి వ్యాసాల నేపథ్యంగా సమకాలీన అంశాలెన్నింటినో హృదయానికి హత్తుకునే రీతిలో ఆమె ప్రస్తావించారు. చెరకుగడను ఎక్కడ కొరికినా తీయదనం ఉంటుంది. అలాగే వైవిధ్యమైన బహుముఖ ప్రతిభ ఉన్న వ్యక్తులు తమ ప్రతిభా వ్యుత్పత్తిని ప్రతి కోణంలోనూ విశేషమైన రీతిలో ప్రదర్శిస్తారు. ఇందుకు మల్లికా సారాభాయ్ ప్రత్యక్ష ఉదాహరణ. తాను చేపట్టిన ప్రతి రంగంలోనూ సమున్నత ఫలితాన్ని పొందడం మల్లిక ప్రత్యేకత. 1993లో సెంటర్ ఫర్ నాన్ వైలెన్స్ త్రూ ది ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించడం ద్వారా సామాజిక ఉద్యమకారిణిగా, సంఘ సేవకురాలిగా గుర్తింపు పొందారు. 1994లో వాల్యూ ప్రాజెక్ట్ పేరిట బాలల అభివృద్ధి, సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. 1996లో చేపట్టిన జాగృతి కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ ప్రాజెక్టులో అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన పలు పాఠశాలలోని 10,000 మంది విద్యార్థులు పాలు పంచుకునేలా చేసి విస్తృత ప్రచారం చేశారు. कि मेरा मानना है कि बच्चों को अगर हम सेंसिटाइज करें तो सोसाइटी में चेंज बहुत जल्दी आता है. చిన్నారులను మనం వివేకవంతుల్ని చేయగలిగితే సమాజంలో త్వరగా మార్పు వస్తుందని నేను నమ్ముతాను. కళని కేవలం ప్రజలకు పరిచయం అవడానికి ఒక వేదికగా మాత్రమే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఏదైనా స్కూళ్లకు వెళ్లి మేం మీకు స్వయం శక్తి, దాని ఆవశ్యకత గురించి చెప్తామంటే వారు మీకు ధన్యవాదాలు, మాకు తెలుసు అని అంటారు. అదే ఇక్కడ పాటలు పాడి ఆడతాం, మల్లికా సారాభాయ్ ప్రదర్శన ఇస్తుంది అంటే కనీసం చూడ్డానికైనా వస్తారు. అలా ప్రదర్శనను మనోరంజకంగా కొనసాగిస్తూ ఆ పద్ధతి ద్వారా వారి మనసులో అసలు విషయాల్ని నాటగలిగితే అది వారికి తప్పకుండా చేరుతుంది. మల్లికా సారాభాయ్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా నిబద్ధత, క్రమశిక్షణ, నిస్వార్థం అన్న 3 సూత్రాల ఆధారంగా దానిని సుసంపన్నం చేయడం మల్లిక ప్రత్యేకత. పరివర్తన పేరిట ఆమె ఆదివాసీ మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం, యూనిసెఫ్ రూరల్ హెల్త్ ప్రాజెక్ట్, వైవిధ్యోత్సవం పేరిట గుజరాత్ రాష్ట్ర సాంస్కృతిక నేపథ్యం, ఆనందశాల పేరిట విద్యార్థుల సర్వతోముఖ వికాసం, ఇలా చేపట్టిన ప్రతి కార్యక్రమం ద్వారా అసాధారణ ఫలితాలను అందుకుంటూ సామాజిక సేవ పరంపరలో నేను సైతం అంటూ ముందడుగు వేస్తున్నారు. जो आज तो आपला घरे रमीશું છાયા એ છાયા શું સપણ આખો દિવસ છાયા છાયા મને કામ કરવા દો ને ક્યાં ગઈ પેલી માયા અરે નથી આજે તો મારી જોડે दर्पणा हर रोज इवॉल्व करता है. దర్పణ ప్రతిరోజు కొత్తగా వికసిస్తుంది. సమాజం ఎలాగైతే మారుతుందో దాని అవసరాలు పూరించడానికి దర్పణ కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. కళ అనేది దర్పణకు హృదయం లాంటిది, కానీ దాని మనసు మాత్రం మారుతూ ఉంటుంది. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవా సంస్థలలో దర్పణ సంస్థ వైవిధ్యంగా ఉండడం, అటువంటి వాటికి కేంద్రంగా నిలవడం. మమ్మల్ని ఎక్కువగా ఈ ప్రపంచంలోని కళాకారులు, విద్యార్థులు, పర్ఫార్మింగ్ స్టూడెంట్స్, పొలిటికల్ స్టూడెంట్స్ వారే సంప్రదిస్తున్నారు. ఇలాంటి ఒక సంస్థ కొరకు మేము చూస్తున్నాం, ఇక్కడికి వచ్చి కొత్తగా ప్రయోగాలు చెయ్యాలి అని వస్తున్నారు. నేను దర్పణ కూడా అలాంటి దిశలోనే పనిచేయాలని కోరుకుంటున్నాను. And I think उसी डायरेक्शन में दर्पणा को जाना चाहिए. ఓ వ్యక్తికి ఇన్ని విభాగాల మీద అవగాహన ఉండడం అరుదైన విషయం. టీవీ కార్యక్రమాల రూపకర్తగా, నిర్మాతగా, దర్శకురాలిగా మల్లిక పలు బాధ్యతల్ని సమర్థంగా పోషించారు. అంతేకాదు 2000 నుండి 2002 మధ్యకాలంలో గుజరాతీ టీవీ ఛానల్కి ప్రధాన నిర్వహణాధికారినిగాను కీలక బాధ్యతల్ని నిర్వహించారు. 2001లో దర్పణ కమ్యూనికేషన్ పేరిట ఓ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా చర్చా కార్యక్రమాలు, ధారావాహికలు, సంగీత ఆధారిత కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల్ని రూపొందించారు. ఇవి పలు ఛానళ్ల ద్వారా ప్రసారమయ్యాయి. మల్లిక ఏ బాధ్యతల్ని స్వీకరించినా భిన్నంగా, వినూత్నమైన తరహాలో నిర్వహిస్తారు. కొత్తగా చేద్దాం అనే స్థాయి నుంచి కొత్తగా ఉంటేనే చేద్దాం అనే స్థాయికి ఆమె
తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ના તમે પહેલી વાર જ્યારે મહિનો થયો ત્યારે તમને કોઈ એવું કીધેલું ઘરમાં કે તમે દૂર બેસો, અચૂત છો, આને અડો નહીં, આ ના કરો? ના, તમને નતું કર્યું. તારી સાથે શું થયું? 2009 మార్చి 19న మల్లికా సారాభాయి బహుముఖ వ్యక్తిత్వంలో మరో కోణం ప్రకటితమయ్యింది. గాంధీనగర్ లోక్సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ అగ్రనాయకుడు లాల్ కృష్ణ అద్వానీ రంగంలో ఉన్నారు. ఆయనపై తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు. గెలుపు ఓటములకు అతీతంగా ఎన్నికల్లో పాల్గొని సామాజిక ఉద్యమకారిణిగా తన సత్తా చాటుకున్నారు. 2002లో జరిగిన గోద్రా మత ఘర్షణలు మల్లిక మనసును తీవ్రంగా కలచివేశాయి. ఆ సంఘటనలో ఆమె బాధితుల పక్షం వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు, సదస్సుల్ని నిర్వహించారు. తాను వర్గాలకతీతంగా ప్రజల పక్షమేనని నిరూపించుకున్నారు. మల్లికా సారాభాయి కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు, రివార్డులు కలికితురాయిలుగా చేరాయి. బహుముఖ ప్రతిభాశాలి మల్లికాను అనేక సత్కారాలు, సన్మానాలు వరించాయి. 1975లో మీనా గుర్జారీ చిత్రంలో ఆమె నటనకు గుజరాత్ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు దక్కింది. 1999లో ఫ్రెంచ్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం చెవలియర్ డే పల్మెస్ గౌరవాన్ని అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళారంగంలో ఆమె చేసిన సృజనాత్మకతకు గుర్తింపుగా భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డుతో సన్మానించింది. 2002లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆమెను నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్తో సత్కరించింది. 2004లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ వారు కళా శిరోమణి పురస్కారంతో గౌరవించారు. 2005లో మల్లిక ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యింది. 2010లో భారత ప్రభుత్వం ఆమె సాధించిన విజయాలను, చేసిన కృషిని గుర్తించి అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్తో సత్కరించింది. విశిష్ట నర్తకీమణి, విలక్షణ నృత్య దర్శకురాలు, అభిరుచి ఉన్న ముద్రణాకర్త, సత్తా ఉన్న సామాజిక ఉద్యమకారిణి, ప్రతిభావంతమైన రచయిత్రి, నైపుణ్యం ఉన్న అభినేత్రి. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడల్లా పరిపూర్ణత అనేది ఉండదు అన్న నిజం నాకు అర్థమవుతుంది. ఇంకా సాధించాల్సింది, శోధించాల్సింది చాలా ఉంది. అనుకున్నవన్నీ సాధించిన పరిపూర్ణత అనేది సిద్ధించదు. ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూనే ఉంటుంది అని వినమ్రంగా చెబుతుంది మల్లిక. అది మల్లికా సారాభాయి ప్రత్యేకత. देखिए मुझे तो लगता है कि हर मानवी की सोच ప్రతి మనిషి సామాజిక బాధ్యతగా, తమ వంతు కృషిగా కొంతమేరకు సమాజానికి మంచి చేయడానికి పనిచేయాలి. అది సొంత ప్రవర్తనతో కావచ్చు, మరెలాగైనా కావచ్చు. మాలాంటి కళాకారులు చాలా వరకు తమ కళను వృద్ధి చేయడం వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అది అవసరమే, కానీ వారు వారికున్న సేవా అవకాశాల్ని వదులుకుంటున్నారని అనుకుంటున్నాను. కళ అనేది ఒక భాష. మన దగ్గర ఉన్న ఈ కళా భాషను సమాజం కొరకు వాడుకోకపోతే కేవలం మనోరంజకులుగానే మిగిలిపోతాం. భారత చరిత్రను చూసినట్టయితే కళారూపం అనేది ఒక మౌలికమైన అంశమే, కానీ అది కేవలం అలరించడం కోసం మాత్రం కాదు. ఎంటర్టైన్మెంట్ కా కాన్సెప్ట్ भी हमने वेस्ट से लिया है. మల్లికా సారాభాయి శతసహస్ర రేఖలతో విరబూసిన సిరిమల్లిక. కళారంగంలో ఆమె సమున్నత దీపిక, ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమ విస్ఫులింగం, బహుముఖ రంగాల్లో విహరించే స్వేచ్ఛా విహంగం. ఆమె మహిళా దక్షతకు నిలువెత్తు ప్రతీక, పీడితుల పక్షాన ఎలుగెత్తే శిరసెత్తిన పతాక.